ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు కాబట్టి నేనేం చేయలేకపోయాను. కానీ నువ్వు ఆపాలి కదా. తిరిగి వస్తారని తెలిసినప్పుడు ఎందుకు ఆపాలి? ఏమంటున్నావు అక్కి? అంటే మావయ్య వాళ్ళు తిరిగి వస్తారా? ఎలా? ఎలానో మీరే చూస్తారు కదా. సర్ప్రైజ్. అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా అక్కి. అది నాన్నకి నాకు మధ్య ఉన్న సీక్రెట్. అందుకేనా నువ్వంత రిలాక్స్డ్గా ఉన్నావు? నువ్వు నాన్న కలిసి మళ్ళీ మమ్మల్ని టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ ఎందుకన్నయ్యా? నాన్న ఆర్యవర్ధన్ లాగా క్లాస్ గా డీల్ చేస్తేనే రాకేష్ వాళ్ళ నాన్న జలంధర్ విలువలలాడిపోయాడు. ఇప్పుడు నాన్న శంకర్ ఫుల్ మాస్. నాన్న ఇచ్చే ట్విస్ట్ కి వాళ్ళ బుర్రలు తిరిగిపోతాయి. చూస్తూ ఉండు. చూసి చాలు, పదండి పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పదండి. శంకర్ గారు, ఏంటిది? మనం ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు, పైగా ఏదో ప్లాన్ కూడా ఉంది అన్నారు. ఇప్పుడేమో సైలెంట్ గా తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఇల్లు దాటామంటే ఆ తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు. అసలు ఏంటండి మీ ప్లాన్? గౌరీ గారు, అసలు ప్లాన్ ఏంటంటే అనయ్య, నీ ప్లాన్ ఏంటో నేను చెప్తాను. చెప్పు. మనం అందరం ఇంటికి దూరంగా వెళ్తాం గాని ఈ ఇంటి మనుషులకు కాదు. ఇప్పుడు మనం అంతా వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయి, అది కూడా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయి, వెంటనే మన 3 జంటలు పెళ్లి చేసుకుని కాపురం పెట్టాలి. ఆ తర్వాత హనీమూన్ కూడా వెళ్దాం. కరెక్ట్ అనయ్య. కొట్టేనటేనా? అసలు నువ్వు నా ప్లాన్ చెప్తున్నావా లేక నీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తున్నావా? అంటే అది అన్నయ్య, నెక్స్ట్ టాస్క్ పెళ్ళే కదా, అందుకే. చుప్. మీ అన్నయ్య నిన్ను కొడతానడంలో తప్పేం లేదు. ఇక్కడ ఇంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంటే నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? అది కూడా నా చెల్లితో. ఏదో మా సంజయ్ ఇష్టపడుతుంది కదా అని నేను వాళ్ళ విషయంలో సైలెంట్ అయ్యానని నెక్స్ట్ మా శ్రావణి కోసం నువ్వు రెడీ అయిపోయావా? అసలేమనుకుంటున్నావు? మీ శ్రావణి కూడా నన్ను. అక్క, అతని గురించి వదిలేసే అక్క. ఏంటి వదిలేసేది? అసలు వీళ్ళని. గౌరీ గారు, ఈ మధ్యన బాగా కోపం ఆవేశం ఎక్కువైపోయాయి. ఒక నిమిషం ఇట్రండి, చెప్తాను. ఇట్రండి రండి. రే పెద్దోడా, ఎందుకురా లేనిపోని గొడవలు చేస్తావు? ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఏం కాదురా, ఇప్పుడు అన్నయ్య మన పెళ్లికి గౌరీ గారిని ఒప్పిస్తాడు. అందుకే పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. మీరు కంగారు పడకండి రా. శ్రావణి, నువ్వేం కంగారు పడకు, మనం అస్సలు విడిపోం. దేవుడా, వీడికి ఎలా చెప్పాలి? పాపం సెన్సిటివ్ పర్సనే, వదిలే. అబ్బా శంకర్ గారు, ఏంటి చెప్పండి. గౌరీ గారు, మా వాడు మీ శ్రావణిని ఇష్టపడుతున్నాడు. నిజమండి. బాగుందండి, చాలా బాగుంది. మొన్నటిదాకా మీ చిన్నోడి డ్రామా నడిచింది, ఇప్పుడు పెద్దోడు హై డ్రామా స్టార్ట్ చేశాడా? వాళ్ళకి మీ సపోర్టు. అసలు వాళ్ళని కాదు, మిమ్మల్ని అనాలి. మీ సంగతి తర్వాత చెప్తాను, ముందు మీ తమ్ముణ్ణి. ఒక నిమిషం ఆగండి. మీరు అప్పుడే వాడికి కాదు కూడదని చెప్పకండి. అసలు వాడు బాగా సెన్సిటివ్. చిన్నగా వాడికి నేనే నచ్చ చెప్తాను. నచ్చ చెప్పడానికి మీ తమ్ముళ్ళేం పిల్లలు కాదు, 4 తగిలిస్తే దారికొస్తారు. గౌరీ గారు, మా తమ్ముళ్ళని హర్ట్ చేస్తే నేను మీతో మాట్లాడాను, పోండి. నిజంగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అబ్బా, దానికి దీనికి లింక్ వేస్తారేంటి? మరి మీరు చెప్పిన మాట వింటం లేదు కదా, అందుకనే. సరే, మీకోసం నేను కొన్ని రోజులు కామ్గా ఉంటాను, కానీ మీ పెద్దోడు శృతి మించకుండా మీరే చూసుకోవాలి. ఇలా అన్నారు, బాగుంది. సరే, ముందు మీరు లోపలికి వెళ్ళే ప్లాన్ చెప్పండి. మొత్తం ప్లాన్ అంతా రెడీగా ఉంది, మీకెందుకు కంగారు? రండి చెప్తాను, రండి రండి. అన్నయ్య, ఆల్ సెట్ కదా? నాకు తెలుసు అన్నయ్య, నువ్వేదోటి మ్యాజిక్ చేస్తావని. శ్రావణి, నువ్వెందుకు దూరంగా నిలబడ్డావు? రా. అరే పెద్దోడా, నువ్వు ఆగరా. నీ కంగారు ఎలా ఉందో తెలుసా? ఎవరిదో పెళ్ళైతే ఎవరికో కంగారట, అలా చేస్తున్నావు. ఇక్కడ పెళ్ళి నీది కాదు, అబ్బాయిది. సో అది జరిగేంత వరకు మీరందరూ కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. అసలే ఆ రాకేష్ గాడు కన్నింగ్ ఫెలో, అర్థమైందా? సరే అన్నయ్య, అబ్బాయి పెళ్లి జరిగిన తర్వాతే మా పెళ్లి ముహూర్తం గురించి ఆలోచిద్దాం. పెళ్లి ముహూర్తమా? ఎస్ శ్రావణి, శ్రీరాముడితో పాటు
లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి నిద్ర అలసట రాకూడదని తన బదులు తన భార్య ఊర్మిళ ఆ భారాన్ని తీసుకుందంట. అలాగే నేను మా అన్నయ్య సేవలో ఉంటాను. నువ్వు నాకు అలా సపోర్ట్ చేయాలి. అబ్బా శంకర్ గారు, ఆ, అరే చిన్నోడా, వీడికి పెళ్లి పైత్యం బాగా పట్టుకుందిరా. ఈయన పక్కకి తీసుకెళ్లి అల్లం రసం తాగించరా. దారిలో అలాగే అన్నయ్య. రే పెద్దోడా, నువ్వు ఊరికే ఉండరా బాబు ప్లీజ్. శంకర్ గారు, ఇంకా ఎంతసేపు అండి ఇక్కడ? అది అది ఒక్క నిమిషం అండి. అదిగోండి గౌరీ గారు, ఈ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కాల్ వచ్చేసింది, ఒక్క నిమిషం. హలో అక్కి, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేయమంటావా? ఓకే. హలో మై డియర్ గ్యాంగ్ మెంబర్స్, యూటర్న్ తీసుకోండి. లెట్స్ గో. ఓనర్ గారు, ఎన్నాళ్లగానో కలలు కంటున్న కోరిక ఈ రోజు నెరవేరింది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంత బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. అవును రాకేష్, మనల్ని బకరా చేసే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటే కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటది. నా కల కూడా నెరవేరినట్టే. జాగ్రత్త, ఆ కళ పీడ కళ కూడా కావచ్చు. ఇక నుంచి నో వర్రీస్, ఆల్ హ్యాపీసే. ఏంటి జెండే గారు, మీ శంకర్ని పంపించేశానని, అదే ఇంట్లో నుంచి గెంటేశానని నా మీద కోపంగా ఉందా? సారీ, కానీ తప్పలేదు. ఏం చేయమంటారు? ఇంకా మీ అందరికీ వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ మాత్రమే మిగిలాయి. మిస్టర్ రాకేష్, ఒక్కసారి అటు చూడు. హలో, హాయ్, అందరూ బాగున్నారా? అంతా హ్యాపీ కదా? ఏంటయ్యా శంకర్, ఇప్పుడే కదా ఎగ్జిట్ ఇచ్చా, ఇంతలోనే ఎంట్రీ ఏంటి? అంటే ఓనర్ గారు, ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శంకర్ గారు రిజైన్ చేసి ఎగ్జిట్ ఇచ్చా. ఎంట్రీ ఏమో ఆర్యవర్ధన్ గా ఇచ్చావా? నువ్వు లేనిపోని హింట్లు ఇవ్వకు. శంకర్, ఏంటి డ్రామా? వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావేంటి? బిజినెస్ కోసం. బిజినెస్? అవునండి, ఉన్న జాబ్కి ఎలాగో రిజైన్ చేయించారు. ఇప్పుడు మరి నేను బతకాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఓహో, అంటే ఈ ఇంట్లో పని మనుషుల్లాగైనా ఉండడానికి పర్మిషన్ అడుగుతున్నారా? కాదు, మా అన్నయ్య మ్యారేజ్ ఈవెంట్ చేయడానికి వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.